మహాగ్రహాల దివ్యగాథలు, వేద, పురాణ, ఇతిహాసాల వైభవ మంజరి. సనాతన ధర్మంలో నవగ్రహాలు కేవలం కాలగమనాన్ని సూచించే ఖగోళ శక్తులు మాత్రమే కావు. అవి విశ్వ నియంతలైన పరమేశ్వర శక్తులు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు మరియు ఇతిహాసాల, రామాయణ, మహాభారత అంతటా వ్యాపించి ఉన్న ప్రధాన గ్రహాల దివ్య వృత్తాంతాలను ఇక్కడ అత్యంత ప్రామాణికంగా సమర్పించడం జరిగింది. 1. సూర్య భగవానుడు, వేద విజ్ఞాన ప్రదాత, ఇతిహాస తేజస్సు. ఋగ్వేదం సూర్యుడిని విశ్వాత్మగా అభివర్ణించింది. సూర్య ఆత్మ జగతస్తస్థిషశ్చ, చరాచర సృష్టికి సూర్యుడే ఆత్మ. సూర్యుని చుట్టూ అల్లబడిన పురాణ, ఇతిహాస గాథలు అనంతం. యాజ్ఞవల్క మహర్షికి వేదోపదేశం, పురాణగాథ. వైశంపాయన మహర్షితో ఏర్పడిన విభేదాల వల్ల యాజ్ఞవల్క్యుడు తాను నేర్చుకున్న యజుర్వేదాన్ని రుధిర రూపంలో కక్కివేస్తాడు. వేద విజ్ఞానాన్ని కోల్పోయిన యాజ్ఞవల్క్యుడు తీవ్రమైన గ్లానికి లోనే నూతన వేద విజ్ఞానం కోసం సూర్యభగవానుడిని శరణు వేడుతాడు. ఆయన తపస్సుకు మెచ్చిన సూర్యుడు వాజీ, గుర్రం రూపంలో ప్రత్యక్షమే అంతవరకు ఏ భూలోకవాసికి తెలియని అత్యంత పవిత్రమైన శుక్ల యజుర్వేదాన్ని, వాజసనేయి సంహిత యాజ్ఞవల్క్యునికి ఉపదేశిస్తాడు. ఆ స్యమంతక మణి వృత్తాంతం, మహాభారత, భాగవతగాథ. ద్వాపర యుగంలో సూర్యభగవానుడు తన పరమ భక్తుడైన సత్రాజిత్తునకు స్యమంతక మణి ని ప్రసాదిస్తాడు. ఈ మణి రోజుకు 8 బారువుల బంగారాన్ని ప్రసాదించడమే కాక ఆ రాజ్యంలో క్షామం, వ్యాధులు లేకుండా చేస్తుంది. ఈ మణి చుట్టూ జరిగిన నాటకీయ పరిణామాలే శ్రీకృష్ణునిపై నింద పడటానికి, ఆపై జాంబవంతునితో యుద్ధానికి దారితీశాయి. ఇది సూర్యుని అనుగ్రహ తీవ్రతను తెలియజేస్తుంది. ఈ రామాయణంలో ఆదిత్య హృదయం, ఇతిహాసగాథ. రావణుడితో యుద్ధం చేస్తూ అలసిపోయిన శ్రీరామునికి అగస్త్య మహర్షి రావణవధకు మార్గంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశిస్తాడు. శ్రీరాముడు సూర్యోపాసన చేసి అమితమైన తేజస్సును పొంది రావణాసురుడిని సంహరిస్తాడు. 2. చంద్రుడు, సోమరస తత్వం, తారాశశాంక సంగ్రామం. ఉపనిషత్తులలో చంద్రుడిని సోమ అని పిలుస్తారు. ఇది అమ్ముతత్వానికి, మనశ్శాంతికి మరియు లలిత కళలకు సంకేతం. దక్షుని శాపం, క్షయవృద్ధి వృత్తాంతం, లింగ పురాణం. దక్ష ప్రజాపతి తన 27 మంది కుమార్తెలను అశ్విని నుండి రేవతి వరకు నక్షత్రాలు చంద్రునికి ఇచ్చి వివాహం చేస్తాడు. అయితే చంద్రుడు కేవలం రోహిణితోనే కాలం గడుపుతూ మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చేస్తాడు. దక్షుడు ఆగ్రహించి చంద్రుడిని క్షయవ్యాధితో నశించమని శపిస్తాడు. క్షీణించిపోతున్న చంద్రుడు శివుడిని శరణు వేడగా శివుడు ప్రదోష కాలంలో చంద్రుడిని రక్షించి తన జటాజుటంలో ధరిస్తాడు. శివుని అనుగ్రహంతో చంద్రునికి 15 రోజులు క్షీణించడం, కృష్ణపక్షం, 15 రోజులు పెరగడం, శుక్లపక్షం అనే వరం లభిస్తుంది. తారశశాంక వృత్తాంతం, తారకామయ సంగ్రామం, భాగవత పురాణం. దేవగురువు బృహస్పతి భార్య అయిన తార చంద్రుని అందానికి ముగ్ధురాలే అతనితో వెళ్ళిపోతుంది. దీనివల్ల దేవగురువుకు చంద్రునికి మధ్య తీవ్రమైన వైరం ఏర్పడుతుంది. అసుర గురువైన శుక్రాచార్యుడు చంద్రునికి మద్దతు ఇవ్వగా శివుడు బృహస్పతి పక్షాన నిలుస్తాడు. ఈ గుహకలహం కాస్త దేవాసుర యుద్ధంగా మారి తారకామయ సంగ్రామం గా పిలువబడింది. చివరకు బ్రహ్మదేవుడు జోక్యం చేసుకుని తారను బృహస్పతికి అప్పగిస్తాడు. ఈ సమయంలోనే చంద్ర, తారల కలయిక వల్ల బుధుడు జన్మిస్తాడు. 3. కుజుడు, అంగారకుడు భూదేవి పుత్రుడు, శౌర్య ప్రతీక. కుజుడు శౌర్యానికి, రక్షణకు మరియు భూమికి అధిపతి. శివస్వేద బిందు జననం, స్కాంద పురాణం. పరమశివుడు ఒకానొక సమయంలో దక్షయజ్ఞ విధ్వంసం అనంతరం తీవ్రమైన ధ్యానంలో ఉంటాడు. ఆ తీవ్రమైన తపస్సుకు ఆయన నుదిటి నుండి ఒక ఉగ్రమైన స్వేద బిందువు భూమిపై పడుతుంది. ఆ బిందువు భూమి అంతర్భాగంలోకి వెళ్లి భూదేవి గర్భం నుండి రక్తాంబరధారి అయిన ఒక దివ్య బాలుడిగా ఉద్భవిస్తాడు. భూదేవి పెంచడం వల్ల అతనికి భౌముడు, భూమిపుత్రుడు అని పేరు వచ్చింది. వినాయక చతుర్థి పూజతో ముడిపడిన కథ. గణేశ పురాణం ప్రకారం కుజుడు వినాయకుని గురించి ఘోర తపస్సు చేసి మంగళవారం నాడు గణపతి అనుగ్రహాన్ని పొందుతాడు.
అందుకే మంగళవారానికి మంగళకరమైన రోజని, కుజుడికి మంగళుడు అనే పేరొచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. 4 బుధుడు, బుద్ధికారకుడు, చంద్రవంశ మూలపురుషుడు. బుధుడు వివేకానికి, మేధస్కు అధిపతి. భారతీయ ఇతిహాసాల్లోని చంద్రవంశానికి బుధుడే పునాది. ఇల మరియు బుధుని ప్రణయగాథ. మహాభారతం హరివంశం. కర్దమ ప్రజాపతి శాపం వల్ల ఇలా అనే రాజు స్త్రీగా ఇలాదేవి మారిపోతాడు. అడవిలో తిరుగుతున్న ఇలాదేవిని చూసి బుధుడు మోహిస్తాడు. వీరిద్దరి కలయిక వల్ల పురూరవుడు జన్మిస్తాడు. ఈ పురూరవుడే చంద్రవంశానికి మొదటి చక్రవర్తిగా మారి ప్రతిష్ఠాన పురాన్ని పాలిస్తాడు. ఈ వంశంలోనే యయాతి, దుష్యంతుడు, భరతుడు, కురు, పాండవులు జన్మించారు. ఇతిహాసాల పుట్టుకకు బుధుడే ఆదిపురుషుడు కావడం విశేషం. 5 గురుడు, బృహస్పతి దేవర్షి సభాపతి, ధర్మరక్షకుడు. యుగ్వేదంలో బృహస్పతిని గణానాం త్వా గణపతిం హవామహే అంటూ స్తుతిస్తారు. ఆయన జ్ఞానానికి, వాక్కుకు అధిపతి. కచుడి త్యాగం, సంజీవని విద్య రక్షణ. మహాభారత గాథ. దేవాసుర యుద్ధాలలో రాక్షసులు చనిపోతే శుక్రాచార్యుడు తన మూత సంజీవని విద్యతో వారిని బతికిస్తుంటాడు. ఈ విద్యను నేర్చుకోవడానికి బృహస్పతి తన కుమారుడైన కచుడిని శుక్రాచార్యుని వద్దకు పంపుతాడు. కచుడు శుక్రాచార్యుని కుమార్తె దేవయాని సహాయంతో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని రాక్షసులచే చంపబడి కూడా తిరిగి బతికి చివరకు మూత సంజీవని విద్యను గ్రహిస్తాడు. ఈ కథలో బృహస్పతి వ్యూహ చతురత, దేవతల పట్ల ఆయనకున్న నిబద్ధత వ్యక్తమవుతాయి. 6 శుక్రుడు, దైత్య గురువు, శివోదర ప్రయాణం. భృగు మహర్షి కుమారుడైన శుక్రుడు నీతిశాస్త్ర కోవిదుడు. లౌకిక విజ్ఞానానికి, కళలకు ఆరాధ్యుడు. శివుని ఉదరంలో బంధనం. మత్స్య పురాణం. ఒకసారి అసురులను రక్షించే క్రమంలో శుక్రాచార్యుడు దేవుళ్లకు వ్యతిరేకంగా నిలుస్తాడు. పరమశివుడు కోపించి శుక్రాచార్యుడిని మింగేస్తాడు. శివుని ఉదరంలో, కడుపులో ఉన్న శుక్రుడు అక్కడ కూడా శివస్తుతి చేస్తూ 100 సంవత్సరాలు గడుపుతాడు. చివరకు ప్రసన్నుడైన శివుడు ఆయనను శిస్న మార్గం ద్వారా బయటకు వదులుతాడు. అలా శివుని వీర్యం, శుక్రం రూపంలో బయటకు వచ్చినందువల్ల ఆయనకు శుక్రుడు అనే పేరు స్థిరపడింది. శివుడు అతన్ని తన కుమారుడిగా భావించి ప్రాణదానం చేయడమే కాక ఆకాశంలో ప్రకాశించే గ్రహ హోదాను కల్పిస్తాడు. 7 శని దేవుడు, రావణ గర్వభంగం, న్యాయాధికారి వైభవం. శని భగవానుడు కర్మసాక్షి. ఇతిహాసాలలో శనిదేవుని ప్రభావం అత్యంత అద్భుతంగా వర్ణించబడింది. రావణాసురుని గర్వభంగం. రామాయణగాథ. రావణాసురుడు తన కుమారుడైన ఇంద్రజిత్తు జన్మించే సమయంలో నవగ్రహాలన్నీ శుభస్థానాలలో 11వ ఇల్లు ఉండేలా తన శక్తులతో బంధిస్తాడు. అయితే శనిదేవుడు చివరి క్షణంలో తన పాదాన్ని 12వ ఇంట వ్యయస్థానం పెడతాడు. దీనివల్ల ఇంద్రజిత్తునకు అల్పాయుష్షు ప్రాప్తిస్తుంది. ఆగ్రహించిన రావణుడు శనిదేవుడిని లంకలోని కారాగారంలో తలక్రిందులుగా బంధించి తన సింహాసనానికి పాదపీఠంగా చేసుకుంటాడు. లంకా దహన సమయంలో హనుమంతుడు లంకకు వెళ్లినప్పుడు కారాగారంలో ఉన్న శనిదేవుడిని బంధ విముక్తుడిని చేస్తాడు. శనిదేవుడు హనుమంతునికి కృతజ్ఞతలు తెలుపుతూ, నీ భక్తులను, నిన్ను ఆరాధించేవారిని ఏనాడూ పీడించను అని వరం ఇస్తాడు. రామాయణంలో రావణుని పతనానికి శనిదేవుని దృష్టి ఒక ప్రధాన కారణం. విక్రమార్కుని శని మహాత్మ్యం. పురాణ కథ. శని ప్రభావం ఎంతటి శక్తివంతమైనదో నిరూపించడానికి ఉజ్జయిని రాజైన విక్రమార్కుని కథను పురాణాలు ఉదహరిస్తాయి. 7.5 సంవత్సరాల శని, ఏలినాటి శని కాలంలో విక్రమార్కుడు రాజ్యం కోల్పోయి అడవుల పాలే, దొంగతనం నేరం మోపబడి కాళ్ళు, చేతులు నరుక్కోవాల్సి వస్తుంది. చివరకు అత్యంత వినమ్రతతో శనిదేవుని శరణు వేడటంతో శనిదేవుడు ప్రసన్నుడే అతని పూర్వ వైభవాన్ని ప్రసాదిస్తాడు. ఇది భగవంతుడైన కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే అనే సత్యాన్ని చాటుతుంది. 8 రాహువు, ఛాయాగ్రహం, వేదితిహాస సంగ్రామ శక్తులు. రాహువు భోగకారకుడే కాక తీవ్ర ఆధ్యాత్మిక మార్పులకు లోతుగా కారణమయ్యే సేవ, వైష్ణవ శక్తులతో ముడిపడి ఉన్నాడు. స్వర్భానువు, అత్రి మహర్షి తపస్సు,
యుగ్వేదగాథ. యుగ్వేదంలోని 5వ మండలంలో 5.40 అత్యంత ప్రాచీనమైన గ్రహణ వృత్తాంతం ఉంది. అసురుడైన స్వర్భానువు సూర్యభగవానుడిని తన మాయా చీకట్లతో కప్పివేస్తాడు. గ్రహణం. దీనివల్ల లోకాలన్నీ దిక్కుతోచని స్థితిలో పడిపోతాయి. అప్పుడు అత్రి మహర్షి తన దివ్య తపశ్శక్తితో మంత్రోపాసనతో స్వర్భానువు సృష్టించిన చీకట్లను తొలగించి సూర్యుడిని రక్షించి మళ్లీ ఆకాశంలో ప్రతిష్ఠిస్తాడు. ఇది రాహువు, స్వర్భానువు యొక్క వేదకాలపు తొలిగాథ. ఆ బాల హనుమంతుడు, రాహువు ఘర్షణ ఇతిహాసగాథ. బాల హనుమంతుడు సూర్యుడిని ఎర్రటి పండుగ భావించి మింగడానికి ఆకాశంలోకి దూసుకెళ్తాడు. అదే సమయంలో రాహువు కూడా సూర్యునిపై గ్రహణాన్ని కలిగించడానికి సూర్యబింబం వైపు వస్తాడు. తనకంటే వేగంగా వస్తున్న హనుమంతుడిని చూసి సూర్యుడిని మింగడానికి వేరే పెద్ద జీవి వస్తోందని భావించి రాహువు తీవ్ర భయానికి గురవుతాడు. హనుమంతుడు రాహువును చూసి ఏదో క్రూరమైన పురుగు అని భావించి పట్టుకోబోతాడు. భయంతో రాహువు దేవేంద్రుడిని శరణు వేడతాడు. దీనివల్లనే ఇంద్రుడు ఐరావతంపై వచ్చి హనుమంతుని నిలువరించడానికి వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు. ఈ కీర్తిముఖుడి జననం, శివసభలో రాహు రాయబారం, శివపురాణం. జలంధరుడు అనే పరమ శక్తివంతమైన అసుర చక్రవర్తి శివుడి భార్య అయిన పార్వతీదేవిని తనకు అప్పగించమని రాహువును రాయబారిగా కైలాసానికి పంపుతాడు. కైలాసంలో రాహువు శివుడిని అమితంగా నిందిస్తూ మాట్లాడతాడు. శివుడికి ఆగ్రహం వచ్చి ఆయన భ్రూకుటి, నుదురు నుండి ఒక భీకరమైన ఆకలితో ఉన్న సింహరూప రక్కసిని సృష్టిస్తాడు. అదే కీర్తిముఖుడు. ఆ రక్కసి రాహువును మింగడానికి వస్తుంది. రాహువు భయంతో శివుడిని శరణు వేడగా శివుడు ప్రసన్నుడే అతడిని రక్షిస్తాడు. ఆకలితో ఉన్న కీర్తిముఖుడు నేనేమి తినాలి అని అడగ్గా శివుడు నిన్ను నువ్వే భక్షించుకో అంటాడు. కీర్తిముఖుడు తన కాళ్ళు చేతులు, శరీరం మొత్తాన్ని తినేసి కేవలం ముఖం మాత్రమే మిగులుస్తాడు. ఈ అచంచల భక్తికి మెచ్చిన శివుడు తన ప్రతి ఆలయద్వారంపైన కీర్తిముఖుడిని ప్రతిష్ఠిస్తాడు. అలా కీర్తిముఖుని జననానికి రాహువే మూలకారకుడవుతాడు. 9 కేతువు. మోక్షకారకుడు, జ్ఞానప్రదాత. కేతువును తలలేని గ్రహం, టోర్సో అంటారు. ఇది ప్రాపంచిక అహంకారాన్ని నశింపజేసి మోక్షం వైపు నడిపించే పరమ పవిత్ర గ్రహం. ఆ అమృత మథన వృత్తాంతం, ఛాయాగ్రహాల ఉద్భవం, పురాణగాథ. క్షీరసాగర మథనం సమయంలో మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి దేవతలకు అమృతాన్ని పంచుతుండగా స్వర్భానువు అనే అసురుడు దేవతల రూపంలో వచ్చి అమృతాన్ని ఆస్వాదిస్తాడు. సూర్యచంద్రులు ఈ మోసాన్ని గమనించి మోహినికి చెప్పడంతో విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆ అసురుడి తలను నరికివేస్తాడు. అయితే అమృతం తాగడం వల్ల ఆ అసురుడు చనిపోకుండా 2 విభిన్న భాగాలుగా అమరత్వాన్ని పొందుతాడు. తల భాగం రాహువు కాగా మొండెం భాగం కేతువుగా మారుతుంది. ఆ వినాయకునితో ముడిపడిన కేతు తత్వం, గణేశ పురాణం. కేతువుకు తల లేకపోవడం వల్ల ప్రాపంచిక ఇంద్రియాల భ్రాంతి, అహంకారం ఉండవు. అందుకే అతడు సదా భగవద్ధ్యానంలో మునిగి ఉంటాడు. అయితే తలలేని కేతువుకు సరియైన దిశను, సంపూర్ణ బుద్ధిని ప్రసాదించే అధిదేవత విఘ్ననాయకుడైన వినాయకుడు. వినాయకుడికి ఏనుగు తల, సర్వోత్కృష్ట జ్ఞాన ప్రతీక ఉండగా కేతువుకు తలలేదు. అందువల్ల గణేశ ఆరాధన కేతువును సన్మార్గంలో నడిపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో కేతుపీడ ఉన్నవారు గణపతిని ఆరాధిస్తే అద్భుతమైన శాంతి కలుగుతుందని విఘ్నేశ్వర పురాణం చెబుతోంది. కేతువు పరమశివుడిని, గణేశుడిని పూజించి కఠోర తపస్సు చేసి మోక్షకారకుడిగా, జ్యోతిష్య మండలంలో జ్ఞానకారకుడిగా స్థానాన్ని పొందాడు. సర్వగ్రహ పీడ నివారణకు శాస్త్రోక్త పరిహారాలు, శాంతి మార్గం. వేదాలు మరియు ఇతిహాసాల ప్రకారం గ్రహాల అనుగ్రహానికి కర్మశుద్ధి అత్యంత ముఖ్యం. నవగ్రహ స్తోత్ర పఠనం, వ్యాస ప్రణీత స్తోత్రాన్ని సంధ్యా సమయంలో పఠించడం. దాన ధర్మాలు. ఏ గ్రహం బలహీనంగా ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యాన్ని, ఉదాహరణకు శనికి నల్ల నువ్వులు, కుజుడికి కందులు, రాహువుకు మినుములు, కేతువుకు ఉలవలు పీడితులకు దానం చేయడం. హనుమదుపాసన మరియు గణపతి పూజ. శని,
రాహువుల తీవ్రతను తగ్గించుకోవడానికి హనుమాన్ చాలీసా లేదా సుందరాకాండ పఠనం, కేతువు అనుగ్రహం కోసం గణేశుని ఆరాధన అత్యంత శక్తివంతమైనవి.